హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా చిన్నని వ్యాన్ ఎక్కించడానికి వచ్చాను. ఈరోజు వ్యాన్ అతనైతే తొందరగా రాలేదు. 8 అట్లా అయింది. మా నాన్న ఊరెళ్ళారు. ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా వెహికల్ ఎక్కించి వచ్చే వేలో కూరగాయల ఆమె వచ్చింది. ఇంకా మా ఇంటి ముందర ఆగిందనమాట. ఇంకా కూరగాయలు ఏమీ లేవుగా, తన కోసం వెయిట్ చేస్తున్నాను. కూరగాయలు కూడా తీసుకున్నాను. కూరగాయలు తీసుకొని ఇంకా బండి మీద అయితే పెట్టాను. ఒక 400 అయినాయి. ఈరోజు కూడా వస్తుందా లేదా అనే ఆలోచనతో ఎదురు చూస్తున్నా అనమాట. చిన్నని వ్యాన్ ఎక్కించి వచ్చేటప్పుడు ఇంకా నాకు ఎదురైంది. అక్క కూరగాయలు తీసుకుంటావా అంటే, నిన్న నుంచి వెయిట్ చేస్తున్నాను కూరగాయలు రాక, ఇంకా బయటికెళ్ళి తీసుకురావాలా ఏమో అనుకున్నాను, ఈలోపే వచ్చేసావు అని తనతో అన్నానమాట. ఇంకా శనక్కాయలు చూసారు కదా, పచ్చిపల్లీలు చాలా లావుగా చాలా బాగున్నాయి అనమాట. హాఫ్ కేజీ 50 రూపీస్ ఇచ్చింది. బీరకాయలు, క్యారెట్, శనక్కాయలు, ఇంకా సొరకాయ, బెండకాయలు, నిమ్మకాయలు అవన్నీ తీసుకొని ఇంకా స్కూటీ మీద పెట్టాను. అమౌంట్ ఇవ్వాలి కదా, అమౌంట్ ఎంత అయింది అంటే ఇంకా కౌంట్ చేసి చెప్తుందనమాట. ఇంకా మొత్తం కూడా ఇచ్చేసాను. ఇంకా తను వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఇంక ఈ కూరగాయలన్నీ తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇంకా నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు కూడా అయిపోయాయి అనమాట. మార్నింగ్ మా చిన్నకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఇంకా కర్రీలు అయితే కొత్తిమీర, కరివేపాకు ఏమీ కూడా లేవు. నాకు అంటే మెయిన్ ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు అవి ఉంటేనే కొంచెం కర్రీ టేస్ట్గా ఉంటుందండి. అసలు అవి ఏమీ లేకపోతే కూర చేయాలంటే నాకు చేయబుద్ధి కాదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో చేయక తప్పదు కదా మరి. కర్రీ అయితే చేసి ఇంకా బాక్స్ కట్టేసాను అనమాట. మీల్ మేకర్, టమాటా కొంచెం గ్రేవీ లాగా చేసి బాక్స్ కట్టేశాను. ఇక ఎట్లాగో కర్డ్ రైస్ బాక్స్ కూడా కడతాను కదా, ఇంకా స్నాక్స్ అవన్నీ పెట్టేసి వ్యాన్ ఎక్కించి వచ్చానమాట. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర అయితే 20 రూపీస్కి 4 ఇచ్చింది. మరీ చిన్నగా ఏం లేవు, మరీ పెద్దగా ఏం లేవు, మీడియంగా ఉన్నాయన్నమాట. ఇంకా దాని ఎడ్జెస్ కట్ చేసి క్లీన్ చేసి ఇంకా క్లాత్ మీద ఆరబెట్టేస్తే నా వర్క్ అయిపోయేసరికి డ్రై అవుతుంది కదా, అంటే కొంచెం నీళ్ళు ఇట్లా నీళ్ళ తడి అనేది లేకుండా ఉంటుంది అనేసి ఇంకా కొత్తిమీర అయితే ఒక 2-3 టైమ్స్ అయితే క్లీన్ చేశాను వాటర్తో. ఎందుకంటే ఆకుకూరలు ఎక్కువసార్లు కడగాలి, లేదంటే మట్టి ఉంటుంది, అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్కి మట్టి అంటుకొని ఉంటుంది కదా, అందుకే ఇసుకగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి ఆకుకూరలు కడిగేటప్పుడు. ఇంకా 2-3 టైమ్స్ కడిగేసి జల్లి బుట్టకైతే వేసాను. మా నాని ఊరెళ్ళారు కదా, ఇక వర్క్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి పనులు అయితే నిదానంగా చేస్తున్నాను. ఇంకా అంటే వంట కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కదా, ఇంకా టైం బట్టి అయితే పనులన్నీ కూడా చేసుకుంటాను హడావుడి లేకుండా. మా నాని డ్యూటీకి వెళ్తే ఇంకా తను మార్నింగ్ బాక్స్ అని హడావుడి ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కదా, డ్యూటీ నుండి వచ్చే టైంకి ఇంకా ఎప్పుడు వస్తాడో ఏంటా అని వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇక ఏం వర్క్ లేదు కదా, ఇక క్లీన్ చేసి డస్ట్ అది నెట్ బాస్కెట్లో వేసి ఇంకా బయటకు వచ్చాను. ఇంకా బయట మా బాల్కనీలో ఐరన్ కార్డ్ చూశారు కదా, ఇంకా ఇలాంటి టైంలోనే కదా దాన్ని యూజ్ చేసేది. ఇంకా నా నైటీ క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద పరిచి ఇంకా కొత్తిమీరని అయితే ఆరబెట్టాలి. నా కాటన్ నైటీస్ అయితే నేను పడేయనండి. ఎందుకంటే ఇవి ఇట్లా జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలైనా కాయగూరలైనా ఏవైనా సరే ఇట్లా కడిగి క్లీన్ చేసినప్పుడు క్లాత్ మీద ఇట్లా ఆరబెట్టుకోవచ్చు కదా మంచిగా, అంటే వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి కదా, అందుకని కాటన్ నైటీని అయితే ఒక 2-3 అయితే ఎవ్రీ ఇయర్ ఉంచుకుంటాను. మిగతా అయితే ఇంకెవరైనా ఇట్లా అనాథాశ్రమాలు అలా వస్తారు కదా, వాళ్ళకి డొనేట్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ కొత్తిమీరని కడిగేసి ఇంకా ఆరబెడుతున్నాను. కొత్తిమీర అయితే మంచి ఫ్రెష్గా ఉందన్నమాట. ఇంకా నా వర్క్ అంతా అయ్యేసరికి కొత్తిమీర కూడా మంచిగా నీళ్ళ తడి లేకుండా మంచిగా డ్రై అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇంకా మనకి అవసరమైనప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇల్లు వాకిలి ఏమి ఉడవలేదన్నమాట. వాకిలి కాదు, ఇల్లును బాల్కనీ. వాకిలి అయితే పనామే వచ్చి ఇంకా పొద్దున్నే ఆమె వర్క్ ఆమె చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తాను కానీ ఎక్కువ అయితే బయటికి రాను. నెక్స్ట్ ఇంకా ఆరబెట్టేసాను. ఇంకేంటంటే గిన్నెలు కూడా తోమాలి. ఫస్ట్ ఏంటంటే టిఫిన్ చేయాలి. ఈరోజు మార్నింగ్ లెమన్ రైస్ చేశాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. బాక్స్లో అవి టిష్యూ పేపర్స్ వేసి ఇంకా పక్కన పెట్టేశాను. ములక్కాయలు తీసుకున్నాను కదా, అట్లే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎండిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకే వాటిని నీట్గా కడిగేసి
ఎడ్జెస్ కట్ చేసి ఇట్లా పీసులుగా కట్ చేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 15 డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే తడి అనేది లేకుండా చూసుకోవాలి. తడి మీద పెడితే కొంచెం బూజులాగా ఫంగస్ లాగా వస్తుంది. ఇంకా అందుకని కాటన్ క్లాత్ ఉంటే దాన్ని బట్టి అయితే తుడుస్తున్నాను. 20కి 3 ఇచ్చింది, అంటే 2 అని చెప్పింది. ఇంకా నేను రెగ్యులర్గా తీసుకుంటాను కదా, అప్పుడప్పుడు రెగ్యులర్గా ఏం కాదు, అప్పుడప్పుడైతే తీసుకుంటాను కదా, ఇంకా అందుకని ఒక 3 ఇచ్చింది. ఇంకా ములక్కాడలు అయితే చాలా మంచిగానే ఉన్నాయి, మరీ ముదిరిపోయి లేవు, మరీ సన్నగా లేవు, మంచి మీడియంగా మంచిగానే ఉన్నాయి. ఇంకా అందుకే తీసుకున్నాను. సాంబార్ కానీ లేదా ములక్కాడ మీల్ మేకర్ టమాటా కానీ మెంతికూర ములక్కాడ టమాటా కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే తీసుకున్నాను. అందుకే ఈ సమ్మర్లో ఎక్కువగా వస్తుంటాయి కదా ములక్కాడలు, ఎప్పుడు పడితే అప్పుడు కూడా రావు కదా, సీజన్ బట్టే వస్తాయి అన్నమాట. ఇంకా అందుకని తీసుకొని ఎడ్జెస్ కట్ చేసి కొంచెం వాటిని పీల్ తీసేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇక నాకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో కట్ చేస్తున్నాను. కట్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా బాక్స్లో అన్నీ పట్టమనేసి అంటే జాగ్రత్తగా సర్దుతున్నాను. గిన్నెలు చూసారు కదా షింక్లో. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే వెంటనే కుకింగ్ చేస్తాను కదా లంచ్ కూడా, ఇంకా అవన్నీ చేసినవన్నీ కూడా మంచిగా ఊడ్చేసి షింక్లో వేసాను. నేను టిఫిన్ చేయాలి, ఇంకా టిఫిన్ చేయలేదన్నమాట. నైటు మా నాన్నకి బాగా వేడి జలుబు చేసేసరికి అసలు ఏమీ తినడం లేదు సరిగ్గా, ఏదో కొంచెం అట్లా టేస్ట్ చేస్తున్నాడు, వదిలిపెడుతున్నాడు. ఇంకా మరి ఇక మన సన్న బియ్యం రైస్ కాస్ట్ ఎక్కువ అనమాట, సోనా మసూరి కాస్ట్ ఎక్కువ, పడేయలేము కదా. ఏం చేస్తా, ఇంకా దానిలోనే కొంచెం నిమ్మరసం పిండేసి పోపులాగా పెట్టేసి లెమన్ రైస్ చేసి ఇచ్చానమాట మా చిన్నకి. పాపం వాడు పొద్దున్నే రైస్ తినాలంటే కొంచెం పిల్లలు కష్టమే కదా, ఇంకేం కాదులే నాన్న కొంచెం బుజ్జగిస్తే తినేసాడనమాట. కొంచెమే తిన్నాడు తను కూడా. ఇక నేను ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు నిదానంగా తింటా. మా నాని తనకు ఓపిక లేకపోయినా మ్యారేజ్కి వెళ్ళక తప్పలేదు. ఇంకేంటంటే పాల వాళ్ళ పెళ్ళి కదా, ఎవరో ఒకరైనా అటెండ్ అవ్వాలి, ఇంక కంపల్సరీ కదా. ఈరోజు మనం వెళ్తేనే రేపైనా వాళ్ళు మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగితే మన ఇంటికి వస్తారు, మనం వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు కూడా రారు కదా. అందుకని ఇంకా తనే వెళ్ళాడనమాట. అసలు ఎప్పుడు కూడా ఫ్యామిలీతోనే కలిసి వెళ్తాము. కాకపోతే మార్చి 10th నుంచి మా చిన్నకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, ఇంకా తన కోసమనే నేను డ్రాప్ అయిపోయాను అనమాట. లేకపోతే అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ములక్కాడలు కూడా కట్ చేసి ఇంకా బాక్స్లో టప్పర్వేర్ బాక్స్లో అయితే స్టోర్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అంతకుముందు మా నాని లంచ్ బాక్స్ అనమాట, ఇంక ఇప్పుడు దీన్ని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ టప్పర్వేర్ బాక్స్ నాకు స్టోరేజ్ బాక్స్గా మారిపోయింది. ఇంకా దాంట్లో ఏవైనా పోసి ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంక ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇక మా చిన్నునేమో హార్డ్ వర్క్ అయితే బాగానే చేస్తున్నాడండి. ఇంకా క్లాస్ వర్క్లు అవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నారట స్కూల్లో, అవన్నీ కూడా ఇంటి దగ్గరే ఉండి కంప్లీట్ అయితే చేస్తున్నాడు. స్టడీ విషయంలో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ మా బాబు గురించి నాకు కానీ మా నాన్నకి కానీ ఏ డోకా లేదు. బాగా చదువుతాడు, 100కి 100% న్యాయం అయితే చేస్తాడు. మీ బాబు గురించి సొంత డబ్బా కొట్టుకోవడం అనుకుంటున్నారా ఏమో, ఉన్న విషయం చెప్పడంలో తప్పు లేదనిపించి మీకు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ములక్కాడలు కొత్తిమీర చేసి అవి ఉన్నాయి కదా, అవి కవర్లో పెట్టేసి డస్ట్బిన్లో పెట్టేసి వచ్చాను. డస్ట్బిన్ అంతా నిండిపోయింది. ఇక ఆల్టర్నేట్గా ఒక రోజైతే వచ్చాడు, మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో ఏమో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బాగా వాటర్ అవుతున్నాయి, ఇంకా సమ్మర్ కదా, నేను వాటర్ ఎక్కువనే తీసుకుంటాను, మామూలుగానే ఎక్కువ తాగుతాను. నెక్స్ట్ ఇక్కడ కొత్తిమీర బయట చూసా అనమాట, మంచిగా తడి లేకుండా డ్రై అయింది. ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి అందులో అయితే స్టోర్ చేస్తున్నాను. ఇవి లాస్ట్ ఇయర్ ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ తీసుకున్నప్పుడు వచ్చిన బాక్సెస్ అనమాట, ఒక 3 or 4 ఉన్నాయి. వాటిని అయితే ఈ విధంగా యూజ్ చేస్తాను, అసలు పడేయను. ఈ చాలా బాగుంటాయి. ప్లస్ ఏంటంటే బాక్స్లు కూడా బిగ్ సైజు ఉన్నాయి, ఫ్యామిలీ ప్యాక్ కదా. నేను ఐస్ క్రీమ్ తీసుకున్న, బిర్యానీ ఆర్డర్ చేసినా కూడా ఇలాంటి బాక్సులు వస్తాయి కదా, వాటిని క్లీన్ చేసి ఇంకా క్యారీ బ్యాగ్లో పెట్టేసి దాచిపెడతాను. నాకు అవసరమైనప్పుడు యూజ్ చేస్తాను. ముఖ్యంగా నేను ఏంటంటే ఎవరికి ఏదైనా పెట్టియాలంటే ఈ బాక్సులో పెట్టిస్తాను. స్టీల్ బాక్సులో పెట్టిస్తే మళ్ళీ బాక్సులను అడగాలి, ఇలాంటి బాక్సులో పెట్టిస్తే మళ్ళీ ఇంక అడగాల్సిన పని లేదు కదా, అందుకని అలా చేస్తాను అనమాట. ఇట్లా పోగు చేసినవి అయితే నా దగ్గర చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మా చిన్ను బర్త్డే అప్పుడు మా ఇంటికి గెస్ట్లు వస్తే ఇంకా వాటిలో కేకు, స్వీటు, హాట్ అన్నీ పెట్టించాను. చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట.
కాబట్టి ఇలాంటి బాక్సులని అయితే అసలు పడేయద్దు. మీరు కూడా నాలాగా ఇలాంటి బాక్సుల్ని అంటే స్టోర్ చేసి పెట్టుకుంటారా? పెట్టుకున్నట్లయితే చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే మ్యాగీ ప్రిపేర్ చేశాను. మా చిన్నకి కొంచెం మ్యాగీ అంటే ఇష్టమే. కాకపోతే నేనేంటంటే జంక్ ఫుడ్ కదా ఎక్కువగా తినడానికైతే ఇష్టపడననమాట. చాలా తక్కువనే చేస్తాను. మా చిన్న స్కూల్ నుండి వచ్చిన తర్వాత తన వాచ్ బెల్ట్ ఇట్లా కట్ అయిపోయిందని చెప్పాను కదా, ఆ వాచ్ బెల్ట్ ఎక్కడ కూడా దొరకట్లేదు. ఇంకా దాన్ని ఫెవిక్విక్‌తో అతికించుదామనేసి మా చిన్ను అయితే ఆ వాచ్ ఎక్కడుంది మమ్మీ దొరికిందా అని అడిగాడు. అయితే మార్నింగ్ చూశాను కానీ నాకు కనిపించలేదు. తను ఎక్కడ దాచిపెట్టాడో ఏమో. ఇంకా నాకు కనిపించలేదమ్మా అంటే స్కూల్ నుంచి రాగానే ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ముందు ఆ వాచీనే వెతుకుతున్నాడు. అన్నీ టీవీ యూనిట్ కింద, నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్‌లో, మా చిన్ను బెడ్రూమ్‌లో, మా బెడ్రూమ్‌లో అంతటా చూశాడు కానీ కనిపించలేదు. లాస్ట్‌కి నేనే వెతికాను. వెతికితే మా చిన్ను బెడ్రూమ్‌లోనే బ్యాంబూ స్టాండ్ వెనక ఉందన్నమాట వాచ్. ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూశారు కదా, ఇది ఓన్లీ మెటీరియలే 1200 అండి. లోపల లైనింగ్ క్లాత్ కాక. అయితే టైలర్ ఆమె స్టిచ్చింగ్ అయితే సరిగ్గా చేయలేదు. నాకు వేసుకోవాలనిపించలేదు. ఇంకా తప్పదు కదా కుట్టించుకున్నప్పుడు. ఇక్కడ మ్యాగీ కూడా ప్రిపేర్ అయింది. నేను మా చిన్నుకి కూడా పెట్టిచ్చేసాను. నేను కూడా తిన్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.